నమస్తే సార్. మా హింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా హింస మెడిటేషన్ ఛానల్తో పంచుకోండి. సార్, అహింస మెడిటేషన్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత మన ఈ యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఎన్నో దేవాలయం దగ్గరికి వెళ్ళొచ్చు, ఎన్నో చేయొచ్చు. యోగా చేయడం వల్ల మనకి మెయిన్ కావాల్సింది ఎన్ని ఆస్తులు ఎన్ని డబ్బు సంపాదించినా ఏమీ మనతో రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మనశ్శాంతి. మనశ్శాంతి అనేది దూరం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడాను. యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడాను మనశ్శాంతి అనేది దొరుకుతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. నాకు తెలిసింది కూడా దీని గురించి నేను 1 ఇయర్గా నేను దీని గురించి తెలుసుకున్నాను. దీని గురించి నాకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల చేయడం వల్ల నాకు మనశ్శాంతి. ధ్యానం చేస్తున్నారా? ధ్యానం నేను 6 months నుంచి చేస్తున్నాను సార్. ఏమైనా అనుభవాలు కనిపించినాయా? దీనివల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇంతకుముందు నా ఆరోగ్య సమస్యలకి నేను చాలా మెడిసిన్ వాడాను. దానివల్ల నాకు ఏది తెలియలేదు. యోగా చేయడం వల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్గా. అందుకోసమనే యోగా గురించి ఇక్కడ ప్రకృతి వ్యాలీ అవుతుందని కూడా నాకు దీని గురించి తెలుసుకొని చాలా మాది బొబ్బిలి దగ్గర బాడంగి మండలం దగ్గర రాయవలస గ్రామము. అక్కడ యోగా అంటే కూడా ఎవరికి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను యోగా ఇది యూట్యూబ్ ఛానల్లో చూసి అలాగా దీని గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. తెలుసుకున్నాక నేను 6 months అవుతుంది ఇందులో చేరాను. దీని తర్వాత నాకు చాలా ఇంప్రూవ్మెంట్గా అనిపించింది. దీనివల్ల నాకు పరిస్థితి కూడా నా ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని రిక్వైర్మెంట్ అయినట్టుగా అనిపించింది సార్. నెక్స్ట్ ఇప్పుడు మీరే యూత్ ఆల్రెడీ మీలాంటి వాళ్ళకి యోగా గురించి నాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరిగింది. నేను అలానే దీని గురించి ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం నేను నా అంతు సాయం అనేది నేను చేస్తాను. నేను ఇంప్రూవ్మెంట్ గురించి అడగల, నేను అడిగేది ఏంటంటే చేరడం గురించి. నేను చెప్పేది పూర్తిగా క్వశ్చన్ వినండి. మీరే యూత్ ఆల్రెడీ మీరు వచ్చారు, ఏదో ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చారు. అలాగా మమ్మల్ని మీ ఇందులోకి రావడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అదే సార్, దీనిలోని రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా, మనశ్శాంతి గురించి మన పాకుపడాలి కానీ డబ్బు ఆస్తి ఇవేవి దాని గురించి మేము ఎప్పుడు ఇది అవ్వకూడదు. మా యూత్ ప్రతి ఒక్కరు చేస్తుందంటే ఎక్కడ ఏం సంపాదించాలి, ఏది ఎలా ఖర్చు పెట్టాలి అనేది చేస్తున్నారు. అది చాలా రాంగ్ అనేది నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు. దానికోసం మనశ్శాంతి గురించి అని నేను అనుకుంటున్నాను యోగా అనేది. దానివల్ల యోగా చేయడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కొన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి, బాగా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకి మనశ్శాంతి అనే ఉద్దేశం ఇంకేం లేదు. మన ఛానల్ గురించి ఒక 2 ముక్కలు. ఏఎంసీ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని దీని గురించి డెవలప్మెంట్ చేయాలనేసి నాతో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.